ఉప్మా రవ్వతో వడియాలు. 1 గ్లాస్ ఉప్మా రవ్వకు 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను 2 గ్లాసుల రవ్వ పోసుకుంటాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 5, 6, 7, 8. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. చూడండి వాటర్ ఎలా మరుగుతున్నాయో. ఇలా మరిగేటప్పుడు ఫస్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న ఈ రవ్వను కలుపుతూ ఇందులో వేసుకోవాలి. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారితే ఇంకా గట్టిగా అయింది. మురుకుల గొట్టం తీసుకొని ఇందులో ఈ బిల్ల వేసుకొని ఇప్పుడు ఇందులో ఈ పిండి పెట్టి ఒత్తుకోవాలి. ఇది ఇలా చల్లారాక ఒక కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఇలా వేసుకోవాలి. వాటర్లో ఎందుకు పిండుకోవాలంటే ఎండిన తర్వాత ఈజీగా రావడానికి. This is for our lunch. By finishing this, that my time subscribe to our channel.